ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా ఎటువంటి షరతులు కోతలు లేకుండా అప్పు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేసింది. ఇక అలాగే రీడిజైన్ కాకుండా పాత డిజైన్ ప్రకారం ఇల్లందు ప్రాంతానికి గోదావరి నీళ్లు ఇవ్వాలని కోరింది. ఖమ్మం జిల్లా ఎంఎల్ మాస్ లైన్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్యలు మాట్లాడుతూ 9 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నారని, వెంటనే జీవో విడుదల చేసి నూతన తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1 లక్ష రూపాయల రుణాన్ని వెంటనే మేము బ్యాంకుల్లో వేస్తామని చెప్పి ప్రకటించారు. ఆ రైతు రుణాల రద్దు కోసం తీసుకుంటున్నటువంటి చర్యల్ని ఆహ్వానిస్తూనే ఆ రైతు రుణాల రద్దులో అందులో కోత విధించడానికి కావాల్సిన కొన్ని పరిమితులు విధించడాన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా రాష్ట్ర కమిటీ తీవ్రంగా నిరసిస్తూ ఉన్నది. ఎలాంటి షరతులు కొరతలు లేకుండా రైతుల రుణాలన్నింటినీ రద్దు చేయాలనేటువంటిది వాళ్ళు హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల రూపాయల రుణాల్ని బేషరతుగా తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి విధి విధానాల్లో ఒకటి, తెల్ల రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుంటాం అనేటువంటి చేసిన ప్రకటన ఏదైతే వాళ్ళు విడుదల చేసిన 367 జీవోలో ఉందో అది అనేక అనుమానాలకు ఆస్కారం ఇస్తున్నది. నిన్న ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు తెల్ల రేషన్ కార్డు కేవలం కుటుంబ సర్వే కోసం మాత్రమే, తెల్లకే రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళ రుణాలు కూడా రద్దు చేస్తామనే పద్ధతుల్లో బయట నుంచి విమర్శలు వచ్చిన తర్వాత నిన్న వాళ్ళు ప్రకటన చేశారు. ఈ ఓరల్ ప్రకటన అనేటువంటిది సమంజసం సరైనది కాదు, సరిపోదు అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అందుకే రైతు రుణాలన్నింటినీ అందరికీ రద్దు చేయాలనేటువంటి 2 లక్షల రూపాయల మేరకు ఉన్నటువంటిది